ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ తాలూకు ఫలితాలు కనపడతా ఉన్నాయి. ఏదైతే రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ఉందో అది పూర్తిగా పనిచేస్తా ఉంది. గతంలో రెండోది కూడా పనిచేయలేదు, ఆగిపోయింది. జూలై నాటికి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంది. 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్ నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఏదైతే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తాం. జీతాల విషయం మొన్నటి నెల కూడా 25% జీతాలు ఇచ్చారు. అంత క్రితం 3-4 నెలల్లో ఒక 50%, 60% ఇచ్చారు. ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం, లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 8 నెలలు పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుందని ఏ విధంగా భావిస్తారని నేను అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ముందు ఉన్నటువంటి దశలో కూడా జీతాలు ఇచ్చింది యాజమాన్యం. పూర్తి జీతాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ప్యాకేజీ వచ్చినట్టు వెంటనే కూడా ప్యాకేజీలో తీసే ప్యాకేజీ ఏ విధంగా ఖర్చు పెట్టాలని మీద కొంత చర్చ జరిగింది. అందులో జీతానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 10-15 రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. Don't forget to like, subscribe and share the videos.